వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. దేశాభివృద్ధికి రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి, రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తే దేశాభివృద్ధి అదే విధంగా ఉంటుంది. మరి రాజకీయ పార్టీలు అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో చెప్పబడారో ఆ యొక్క మేనిఫెస్టో చెప్పబడిన అంశాలను మళ్ళీ అభివృద్ధిలో భాగంగా మళ్ళీ అమలు చేస్తున్నారా? ఒకవేళ రాజకీయ పార్టీలు అనేవి కేవలం డబ్బుతోటి అధికార బలంతో నిండి ఉన్నాయా? ఒకవేళ మరి ఎవరైనా రాజకీయంలోకి రావాలనుకుంటే ఇవన్నీ అడ్డంకులుగా మారుతున్నాయా? మరి దేశాభివృద్ధికి రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి అన్న అంశం మీద మనతో పాటు చర్చించేందుకు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు జి మదన్ కుమార్ గారు. వీరు రాజకీయ విశ్లేషకులు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. మదన్ కుమార్ గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్కారం అండి. రైట్, దేశాభివృద్ధికి మరి రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి అన్న దానిపై ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం సార్. ముఖ్యంగా మరి రాజకీయ పార్టీల యొక్క సిద్ధాంతాలు అసలు ఎలా ఉంటాయి? ఫస్ట్ సిద్ధాంతాలు అంటే వీళ్ళు రాజకీయ పార్టీలు ఒక వాళ్ళ రాజకీయ పార్టీలు ఫస్ట్ ఎలా ఉన్నారంటే, ఈరోజు రాజకీయ పార్టీలు చూస్తే కుల రాజకీయ పార్టీలు అయిపోయినాయి. కుల రాజకీయ పార్టీ అంటే కొన్ని పార్టీలు ఎలా ఉన్నాయంటే, కొన్ని పార్టీలు ఒక పర్టికులర్ క్యాస్ట్ ఒక రూల్ చేస్తుంది ఒక పార్టీ. అలాగే ఒక టీడీపీ ఉందనుకోండి, ఒక చౌదరి పార్టీ అయిపోయింది. అలాగే బీజేపీ పార్టీ ఉందంటే ఒక బ్రాహ్మణ్ పార్టీ అయిపోయింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఒక రెడ్డిల పార్టీ అయిపోయింది. ఒక బీఎస్పీ పార్టీ ఉందంటే ఒక ఎస్సీ ఎస్టీ పార్టీ అయిపోయింది. ఈ కుల రాజకీయాలు అయిపోయినాయి ఇక్కడ పార్టీలను తీసుకొచ్చిన తర్వాత. కాబట్టి ఈ కుల రాజకీయ పార్టీలను మార్పు రావాలి. ఇంకోటి మేనిఫెస్టోలు ప్రతి పార్టీ ఒక మేనిఫెస్టో తీసుకొస్తారు బిఫోర్ ఎలక్షన్స్. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఒక 10-20 పెడతారు మేనిఫెస్టోలు. పెట్టిన తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు మేనిఫెస్టో గురించి. కనీసం పబ్లిక్ కాడ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేసే స్థాయికి రాలేదు. కాబట్టి వాళ్ళు మబ్బియ చేసి మళ్ళీ అదే రాజకీయ పార్టీలో చివర్లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు మబ్బని పెట్టి మళ్ళీ దాని మేనిఫెస్టోలు ఇంకో కొన్ని యాడ్ చేసి మాయ చేసి మళ్ళీ గెలుచుకుని వస్తున్నారు. అక్కడ ఓటర్లు ఎస్పెషల్లీ ఓటర్స్ అప్పుడు ఎలా చేస్తున్నారంటే, ఈ ఓటర్లో ఎలక్షన్స్ వచ్చే ముందు ఒక నెల రోజుల్లో 10 రోజుల ముందు రూలింగ్ పార్టీ ఉంటేమో కొన్ని వాళ్ళకి కావాల్సిన కొన్ని ఫలాలు ఇచ్చేసేసి, లేదనుకుంటే కొన్ని పార్టీలు ఎలక్షన్ ముందు డబ్బుతో కొనేస్తున్నారు. మళ్ళీ ఈ ఎలక్షన్ నిలబడే లీడర్లు కాడ అంత బిజినెస్ అయిపోయింది. ఈరోజు రాజకీయ పార్టీలు అంటే ఓ వ్యాపారం అయిపోయింది. అందరూ ఏంటంటే ఓ బిజినెస్ పర్సన్స్కి ఎవరైతే ఎక్కువ ఎలక్షన్లో ఖర్చు పెట్టగలుగుతారో ఖర్చు పెట్టి మళ్ళీ పార్టీకి ఫండ్ ఎవరిస్తారో వాళ్ళని నిలబెడుతున్నారు. వారు ఈరోజు ఒక 10 కోట్లు ఖర్చు పెడితే ఎలక్షన్లో అతను ఆయన టర్మ్లో ఒక 100 కోట్లు సంపాదిస్తున్నాడు. అది ఒక వ్యాపారం లాగా మారింది. అసలు రియల్గా రాజకీయాల్లో లీడర్ ఎలా ఉండాలంటే సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి. అతను ఫస్ట్ బేసికలీ ప్రిన్సిపల్. అసలు రాజకీయ లీడర్ అంటే ఏంటంటే వాడు సర్వీస్ చేయాలి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక కార్పొరేటర్ కానీ ఆ ఎమ్మెల్యే గెలిచాడంటే ఆ ఏరియాని ఆడ అభివృద్ధి చెందాలి. అక్కడ ఉన్న రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ప్రజలకు బాగున్నాయా లేవా, ఏమేమి చేయాలి, రోజు వచ్చి వాడు ఆ ఏరియా అంతా చెక్ చేసుకోవాలి. లోతుపాట్లు ఏమున్నాయి, పబ్లిక్ ఏమేమి సఫర్ అవుతున్నారు, కరెంట్ ఉందా, వాటర్ ఉందా, బేసిక్ నీడ్స్ ఎలాంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఎట్లా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా, మనకి అక్కడ వాళ్ళకి కావాల్సిన సారక బాధలు కాడ అతను చూసుకోవాలి. ఎలక్షన్ ముందు వచ్చి ప్రతి ఇంటికి వచ్చి దండం పెట్టి కాలు మొక్కుతారు. అవసరమైతే వాడిని ఓటు వేయించుకుంటారు. గెలిచిన తర్వాత అతనికి ఆ సామాన్యుడికి తన దగ్గరకు వచ్చి యాక్సెస్ కూడా ఉండదు. గెలిచిన తర్వాత దగ్గరికి రాడు, దరిదాపులో కూడా ఆయన దగ్గర రానియడు. కాబట్టి ఈ వ్యవస్థ అనేది మారాలి. ఇంకోటి ఎవరైతే గెలిచిన లీడర్లు ఉన్నారో అతనికి నెలకి ఇంత శాలరీ వస్తుంది, అడిషనల్ బెనిఫిట్స్ వస్తున్నది. ఈ గెలిచిన తర్వాత అతనే ఏం చేస్తున్నాడు, ఆయనకు ఒక పర్టికులర్ బడ్జెట్ ఉంటుంది. ఆయనకి ఆ బడ్జెట్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వర్కులు ఇస్తాడు. అతను మళ్ళీ ఇది అఫీషియల్గా వాళ్ళకి ఏంటంటే పర్సెంటేజ్ వెళ్ళిపోవాలి. ఎవరు చేసినా చేయకపోయినా వాళ్ళు అఫీషియల్గా పర్సెంటేజెస్ వెళ్ళిపోవాలి. అతను పెట్టిన ఖర్చు ఇంత పెట్టాను, ₹1 పెట్టిన 100 కోట్లు సంపాదించాలి టర్మ్ పీరియడ్. ఇట్లా ఆయన సంపాదన బిజినెస్లలో ఆలోచిస్తున్నాడు. కానీ నాకు ఒక సామాన్యులు గెలిపించింది అని కాన్సెప్ట్. ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ ఇక్కడ గెలిపించింది. వాళ్ళు ఏంటంటే ప్రజలకు సర్వీస్ చేయమని ఇస్తున్నారు, శాలరీ ఇస్తున్నారు, అది మర్చిపోతున్నారు.
అది కాబట్టి దయచేసి మళ్ళీ ఇంకో అక్కడ లీడర్ కూడా ఎలా అవుతున్నాడంటే అక్కడ లోకల్ లీడర్ అంటాడు ఎమ్మెల్యే కానీ కార్పొరేట్ అక్కడ వాళ్ళకి ఇస్తలేరు సీటు. ఎక్కడో ఉండి ఎక్కడో ఆంధ్రాలో ఉండి తెలంగాణకి ఇస్తారు, తెలంగాణ నుండి ఆంధ్రాలోకి ఇస్తారు సీటు, లేదంటే హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్కి ఇస్తారు సీటు. ఇచ్చేసి ఆ లీడర్కి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏందో తెలియదు. వీడు కొత్తవాడు, వీడు వచ్చి ఏం చేస్తాడు, ఆడ టికెట్ ఒక పార్టీ టికెట్ కొన్ని కోట్లతోటో కొన్ని లక్షలతో కొనుక్కొని వచ్చి రెడీమేడ్గా నిలబడతాడు. ఆ నెల రోజులు టికెట్ ఇచ్చే ముందు నిలబడతాడు, మళ్ళీ గెలుస్తాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, గెలుస్తాడు, వెళ్ళిపోతాడు, కథ మళ్ళీ ఆడు వ్యాపారం ఆడు చేసుకుంటాడు. అక్కడ పట్టించుకునే నాదుడు అనేట్టు లేడు, కార్పొరేటర్ లేడు. అది రైట్. మదన్ కుమార్ గారు రాజకీయాలు ఎలా ఉన్నాయో చెప్పారు, మరి ఎలా ఉండాలో చెప్పండి. ఎలా ఉండాలంటే నేను దయచేసి ఫస్ట్ ఈ పార్టీలన్నీ ఇది ఏదో ఎలా అయిపోయినట్టు పార్టీలని కుల పార్టీలు అయిపోయినాయి. ఫస్ట్ దాన్ని బ్యాన్ చేయాలి, కుల పార్టీలని. దాన్ని బ్యాన్ చేసి అర్హత ఉన్నోడికి సోషల్ పబ్లిక్ సర్వీస్ చేసేయాలన్న మోటో ఉన్నోడికి మాత్రమే టికెట్ ఇవ్వాలి దయచేసి. మళ్ళీ ఇంకోటి ఈ రౌడీలకి ఈ బిజినెస్ మ్యాన్స్కి వాళ్ళకి దయచేసి టికెట్లు ఇవ్వద్దు. అక్కడ ఉన్న లోకల్ పర్సన్, ఒక చదువుకున్న కుర్రోడుకో లేదా చదువుకున్న మంచి పర్సన్ సోషల్ సర్వీస్ చేయాలనుకుంటాడు, పబ్లిక్ సర్వీస్ చేయాలనుకుంటాడు, అతనికి మాత్రమే మీరు ఎన్నుకుని లోకల్ పీపుల్ ఎన్నుకోవాలి లీడర్ని ఎన్నుకుని వాడికి టికెట్ ఇవ్వాలి, వాడిని గెలిపించాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్టిజం. రైట్. మరి ఇప్పుడు బహుజన అభివృద్ధే దేశాభివృద్ధిగా భావించబడుతోంది. మరి దేశంలో ఉండేవారంటే బహుజనులే. సో బహుజనుల అభివృద్ధే దేశాభివృద్ధి. దేశాభివృద్ధిలో రాజకీయ పార్టీల యొక్క పాత్ర ఎలా ఉండాలంటారు? ఫస్ట్ ఈ బహుజనులు ఏం చేస్తున్నారంటే రాజకీయ పార్టీలో ఈ క్యాస్ట్ వైజ్గా వాళ్ళని డివైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ వైజ్గా వాళ్ళని డివైడ్ చేస్తున్నారు. ఈ బహుజనులు అందరూ ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేషన్ లేనప్పుడు యూనిటీగా ఉన్నారు. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ వచ్చేవారికి ఈ ఉన్న సోకాల్ లీడర్స్ వల్ల డివైడ్ అయిపోయారు. కాబట్టి ఈ అభివృద్ధి జరగాలంటే ఈ బహుజనులు అందరు కలిసి దగ్గర ఇప్పుడు బీసీలే 60% ఉన్నారు, ఎస్సీ ఎస్టీ 25% ఉన్నారు, మొత్తం దగ్గర 80% ఉన్నారు. అప్పర్ క్యాస్ట్లో వచ్చి 1% ఉన్నారు అంతా. ఈరోజు మన ఇండియాని రూల్ చేసేది 1% వాళ్ళు, అది కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. కాబట్టి వాళ్ళే డెవలప్ అవుతున్నారు. కానీ బహుజనులకి రియల్గా ఈ ఇండియా డెవలప్ కావాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే బహుజనులకి మాస్టర్ కీ అనేది రావాలి. వాళ్ళు రాజకీయంగా ఎదగాలి, వాళ్ళు సీఎంలు అవ్వాలి, పిఎంలు అవ్వాలి. అప్పుడే వాళ్ళకున్న సార్క బాధలు కూడా వాళ్ళు రియల్గా వాళ్ళు వచ్చి పని చేయాలనేసి. బహుజన చేతులు వచ్చేంత కాలము ఈ బహుజనులు బాగుపడరు. రైట్ సార్. మరి గతంలో కూడా మనం రాజకీయ పార్టీలను చూస్తే అప్పుడు మరి నోటు ఇవ్వండి, ఓటు ఇవ్వండి అంటూ కూడా అప్పట్లో మనం ఆ యొక్క నినాదాలు చూసాం. కాన్షీరామ్ గారు కానీ ఇలాంటి వాళ్ళే కానీ. సో ఇటీవల కాలంలో మరి నడుస్తున్న కాలంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి, మొత్తం సామాజిక పరిస్థితులు మారిపోయాయి. సో ఓటుకు నోటు ఇచ్చే ఈ యొక్క దశకు చేరుకుంది. సో ఇది ఎలా తీసుకోవచ్చు అంటారు మనం? ఇది మీరు కాన్షీరామ్ అన్నట్టు ఓటు దేవ్ నోటు దేవ్ అన్నది, ఓటు దేవ్ నోటు దేవ్ అన్నది అది జరుగుతుంది. అలా జరుగుతుంది. కాన్షీరామ్ ఒకటే అన్నాడు, నువ్వు డబ్బులు తీసుకోండి, మీరు ఎన్ని పార్టీలు ఇచ్చినా డబ్బులు తీసుకోండి, కానీ మీరు వేయాల్సుకునే వాళ్ళకి వేయండి ఓటు. మీ మనసాక్షి తెలుసు ఎవరు రియల్ వర్కరో రియల్ లీడరో అనేసి ఆయన ఏమన్నాడు. ఈరోజు మీరు అన్నట్టు నేను అనేది ఈ చైతన్యం అనేది ఈ ఓటేసే ముందు ఈ చైతన్యం అనేది ఓటర్ దగ్గర రావాలి. ఫస్ట్ కాన్సెప్ట్ ఓటర్కి మార్పు అనేది రావాలి. ఇంకోటి గెలిచిన లీడర్ని ఫస్ట్ నెక్స్ట్ డే నుంచి ఎలా అయితే వాళ్ళు మంత్లీ శాలరీ తీసుకుంటాడో అతను నిలదీయండి. మీరు ఫస్ట్ పబ్లిక్ అనేటోళ్ళు ఆ పర్టికులర్ ఏరియాలో ఎమ్మెల్యే కానీ కార్పొరేట్ అయినప్పుడు ఫస్ట్ అతను నిలదీయండి. మీరు అరే బాబు నువ్వు వచ్చావు మాకు ఇక్కడ సర్వీస్ చేస్తాను, సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి నాకు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, కరెంటు మనం ట్యాక్స్ పే చేస్తున్నాం మనం. రైట్ సార్. అంటే మదన్ కుమార్ గారు మీరు అంటే ఈ యొక్క పనితీరు గురించి వచ్చినప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మరి ఇప్పుడు హైదరాబాద్లో కనీసం 6 సెంటీమీటర్ల వర్షం పడితేనే అతలకుతలం అయిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇటీవల కాలంలో మనకి 43 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు కూడా మనకి రికార్డ్స్ చెప్తున్నాయి. సో అయితే అప్పటికి ఇప్పటికీ గడిచిన 10 ఏళ్ల క్రితం కానీ 30 ఏళ్ల క్రితం కానీ కార్పొరేటర్ వ్యవస్థ ఉంది. సో ఆ వ్యవస్థ ఉన్నప్పటికీ కార్పొరేటర్లు మారుతూ ఉన్నప్పటికీ ఈ యొక్క హైదరాబాద్ యొక్క స్థితి కూడా మారటం లేదు. అంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మారుతున్నారా, లేకపోతే సామాజిక పరిస్థితులు మారిపోతున్నాయా, లేకపోతే సమస్యలు అనేవి మారకుండా ఉంటున్నాయంటారా? ఏమంటారు? ఇక్కడ వీళ్ళు వచ్చి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే నాయకులు గెలుస్తున్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్ సొంత డెవలప్ గురించే చూస్తున్నారు, ఫైనాన్షియల్ డెవలప్మెంట్. కాకపోతే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన సీఎం గారు గవర్నర్ కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, ఆయన ఫస్ట్ గెలిచినప్పుడు నాకు గుర్తుంది,
ఇదేనా సెక్రటరీ అన్ని నీళ్ళు వచ్చేసినాయి, ఇదేనా హైటెక్ సిటీ అంటాడు బాబు, ఇదేనా ఇది అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి 2 టర్మ్స్ అయిపోతుంది. ఆయన అప్పుడు అన్నమాట ఈయన గెలిచే ముందు అననే బంగారం తెలంగాణ చేస్తున్నాడు, మళ్ళీ సెక్రటరీ ద్వారా ఇదే నీళ్ళు నిలబడుతున్నాయి, హైటెక్ సిటీ అన్నీ మాట్లాడాడు. మరి అన్నీ తెలిసి ఆయన చూశాడు, అది వాస్తవం, కేసీఆర్ మాట్లాడింది వాస్తవం. కానీ అతను ఎందుకు చేయలేకపోయాడు అనేది నా క్వశ్చన్. ఎందుకు చేయలేకపోయాడు? ఆయన పుట్టి పెరిగింది ఇక్కడే, అంత చేసింది ఇక్కడే, ఆయన చూశాడు, బాబుని విమర్శించాడు, ఇదేనా హైటెక్ అనేసి. మరి ఇతను 2 టర్మ్స్ గెలిచినప్పుడు ఇది ఎందుకు అభివృద్ధి చేయలేదు, ఎందుకు ప్రాపర్ ప్లానింగ్ చేయలేకపోతున్నాడు? ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఈ డ్రైనేజ్ వాటర్ ఎక్కడంటే ఫస్ట్ మన యాక్చువల్ ఏదంటే అప్పుడు చిన్న నిజాం పీరియడ్లో ఒక మాస్టర్ ప్లాన్ ఉండే. మాస్టర్ ప్లాన్ ఉన్నప్పుడు మూసీ నది కానీ ఇవన్నీ వేరే నదులు కానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఒక ఫ్లో అనేది పోతుండే. ఈ రోజు మూసీ నది మన డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది, హుస్సేన్ సాగర్ మన ట్యాంక్ బండ్ మన డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది. ఎక్కడైతే ఈ నాలాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఈ వాటర్ ఫ్లో అనేది వచ్చేది, పైనుంచి వచ్చే వాటర్ ఫ్లో డ్రైనేజ్ కానీ ఏదైనా వచ్చిందో అక్కడంతా ఎవరైతే ఈ పొలిటికల్ లీడర్ సోకాల్ చోటా మోటా లీడర్లు అందరు కలిసి ఆ డ్రైనేజ్ సిస్టమ్లు అన్నీ ఆ ఏరియా అంతా ఆక్యుపై చేసి అమ్మేసుకుని అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ తయారైపోయినాయి. కాబట్టి ఆ వచ్చే ఫ్లో వాటర్ ఎక్కడ పోవాలి? కాబట్టి ఆ వాటర్ అంతా మన ఇళ్ళలోకి వచ్చేస్తుంది, ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయినాయి, ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ నేను దయచేసి కేసీఆర్ కోరేది ఏంటంటే పాత మాస్టర్ ప్లాన్ ఇప్పుడున్న మాస్టర్ ప్లాన్ తీసుకొని ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ డ్రైనేజ్ సిస్టము రోడ్స్ అనేది ప్రాపర్ మాస్టర్ ప్లాన్ చేసుకొని దాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, ఇప్పుడు అదేవిధంగా మరి రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి అన్న అంశం మీద కూడా మనం చర్చించుకుంటున్నాం. ముఖ్యంగా మరి రాజకీయ పార్టీలు ఎలా ఉండాలన్నది ప్రజాస్వామికంగా మనం ఓటు వేసి మనం గెలిపించుకుంటున్నాం, మనం ఎక్కడ తీసుకుంటున్నాం అంటే మనకి రిప్రజెంట్ చేసే ప్రభుత్వాన్ని మనం ఎంపిక చేసుకుంటున్నాం. కానీ తీరా క్షేత్రస్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రజలకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు వారి సమస్యలను తీర్చడంలో వెనకాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రభుత్వాలు కావచ్చు, లేదా కార్పొరేటర్లు కావచ్చు, అందులో ఉన్న మంత్రులు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు కావచ్చు. సో ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అది కరెక్ట్గా మీరు అన్న పాయింట్ కరెక్ట్ అండి. మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసి వాళ్ళు గెలుస్తున్నారు, ఏదైనా పార్టీ గెలుస్తుంది. గెలిచిన తర్వాత ఫస్ట్ డే నుంచి ఆ మేనిఫెస్టోని మర్చిపోతున్నారు, ఎవరైతే రూలింగ్లో వస్తారో మర్చిపోతున్నారు. దాన్ని నిలదీయాలి, ఫస్ట్ ఓటర్ నిలదీయాలి, ఆ ఓటర్లో చైతన్యం రావాలి. ఫస్ట్ నీ మేనిఫెస్టో ఏంది, మేనిఫెస్టోని చూసి మేము గెలిపించాం, ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తావా లేదని ఆ చైతన్యం రావాలి, ఓటర్కి అడిగే ధైర్యం రావాలి, శక్తి రావాలి. యాక్చువల్గా అంటే ఇటీవల కాలంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు, ఆ వరదలు అవి వచ్చినప్పుడు కూడా ఇంటికో 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కామ్గా తీసుకున్నారే కానీ ఈ కష్టం మాకు ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు చేయలేదని అడిగిన ప్రశ్న లేదు కదా ప్రజల నుంచి. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ రూలింగ్ పార్టీతో పాటు అపోజిషన్ పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రూలింగ్ పార్టీ ఏం చేస్తుందంటే వీళ్ళంతా ఏంటంటే దొంగలు ఊర్లు మారించుకున్నట్టు ఉంటుంది. ఇది నథింగ్ బట్ రూలింగ్ పార్టీ వేరే పార్టీలో పెద్ద దొంగ చిన్న దొంగ. ఎగ్జాంపుల్ నేను చాలా చూస్తున్నానండి టీవీలో, ఇలాగే మీరు ప్రశ్నలు అడుగుతారు. ఏంటంటే ఇప్పుడు నాలుగు పార్టీలు మనుషులు కూర్చోబెడుతున్నారు. ఈ 4 పార్టీలు డిబేట్ ఎందుకు, ఫస్ట్ నేను మీడియా వాళ్ళని అడిగేది ఏంటంటే అసలు ఆ డిబేట్ ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అడిగారు, ఈ డ్రైనేజ్ గురించి మాట్లాడుతున్నారు, వాటర్ మీరు 10,000 ఇచ్చారంటారు. ఈ డిబేట్ పెట్టినప్పుడు వీళ్ళు 4 ఏం మాట్లాడుతారంటే మీ గవర్నమెంట్ ఏం చేసింది మీ పీరియడ్లో, నా గవర్నమెంట్ ఏం చేసింది, నువ్వేది ఇటు ఎక్కడైంది దొంగలు ఊరు పంచుకున్నట్టు, నువ్వు పెద్ద దొంగ చిన్న దొంగ అనేది మీరు అదే డిబేట్ మాట్లాడుతున్నారు. రియల్ ఫ్యాక్ట్ దీన్ని ఎట్లా సరే బాబు మనం తినేసాం, దొంగలు తినేసాం, కానీ ఇప్పుడన్నా మనం బాగు చేద్దామనే ఆలోచన రావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు 10,000 ఇచ్చారు, కామైపోయింది, కానీ 10,000 ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ అది కూడా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఓట్ బ్యాంకు స్టంట్లు తప్ప ఇవన్నీ రియల్గా పని చేయాలనే మనస్ఫూర్తిగా వాళ్ళకి లేదు. ఇక్కడ 4 తిట్టుకుంటారు, నువ్వు దొంగ, నువ్వు పెద్ద దొంగ, చిన్న దొంగ, అది ఎన్నో డిబేట్, ఇది ఒకటే కాదని చెప్పేది. ప్రతి డిబేట్ ఏమైతే 4 పార్టీలను కూర్చోబెడతారు, 4 పార్టీలు ఇదే తిట్టుకుంటారు, నువ్వు దొంగ, సరే అది అయిపోయింది, నేను దొంగ, నువ్వు వచ్చావు రూలింగ్లోకి. ఆ రూలింగ్ వాళ్ళు మీరు కూడా మీడియా వాళ్ళు ఎందుకు అడుగుతారు, బాబు సరే అయిపోయింది బాబు, ఇప్పుడు నువ్వు వచ్చావు రూలింగ్లోకి, నువ్వు ఎందుకు అది ఆ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేస్తున్నావు మీడియా అడుగుతలేదు, జనాలు అడుగుతలేరు. అప్పుడే ఇది అడిగితేనే కానీ సమస్య క్లీజ్, ఎనీ ప్రాబ్లం కూడా సాల్వ్ కాదు. దయచేసి అది నేను చెప్పేది. అంటే ఇప్పుడు మీడియా రంగం అనేది ఒక వాచ్ డాగ్ లాంటిది సొసైటీలో చేర్పులు మార్పులు ఏం జరుగుతున్నాయి మొత్తం పసిగట్టే ఒక ఇదనమాట, ఒక యంత్రాంగం పనిచేస్తుంటుంది ఒక 4th ఎస్టేట్లో. రైట్, ఇంతవరకు మనం చక్కగా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు రాజకీయంగా మరి ఎవరైతే పార్టీలో వస్తున్నారో ఆ పార్టీల వారు అంటే వేరే సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికీ
ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఏవైతే వ్యక్తిగత ఇంట్రెస్ట్లు ఉంటాయో, పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి లోబడే పనిచేస్తున్నారు. కానీ ఆ సామాజిక వర్గం నుంచి ఏ సామాజిక వర్గం నుంచి వాళ్ళు వచ్చారో ఆ కమ్యూనిటీకి వాళ్ళు పెద్దగా హెల్ప్ చేయలేకపోతున్నారు. ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ అన్ని కుల రాజకీయాలు అయిపోయింది. కుల రాజకీయం ఒక హెడ్ ఉంటాడు. ఒక హెడ్ ఉన్న తర్వాత వాడి కన్నుసంధానంలోనే మొత్తం చక్రం తిరుగుతుంది. వీళ్ళంతా ఎవరైతే సామాజిక వర్గం మీరు అంటున్నారు బహుజనులు ఎవరైతే అవుతారో యాజ్ పర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఆ ఈక్వేషన్ బట్టి వాళ్ళు గెలుస్తున్నారు. నామకవాస్ ఇస్తున్నారు తప్ప ఒక్కడికి వాయిస్ లేదు మాట్లాడటానికి. అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీ కానీ మాట్లాడే వాయిస్ లేదు వాడికి అవకాశంగా ఉండదు. ఉట్టి నామకవాస్తే ఒక వాళ్ళ స్ట్రెంత్ నెంబర్ స్ట్రెంత్ చూపించుకుంటే పనికొస్తున్నారు తప్ప వీళ్ళు బహుజనులు ఎవరైతే గెలుస్తున్నారో వాడి వల్ల ఏం కాదు. చిన్న వరకు వాడి పనే వాడు కాదు. కాబట్టి అదేంటంటే వాడు వాళ్ళ ఒక సీఎంఓ పిఎంఓ వాళ్ళు ఏది చెప్తే ఆ కనుసంధాన ఆ పర్టికులర్ కమిటీ ఇప్పుడు ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ దగ్గర ఇంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు. ఇక్కడ ఎవరిది నడుస్తుంది? కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది, వాళ్ళ కూతురుది, హరీష్ రావు గారు. ఈ నలుగురే సాధిస్తున్నారు. ఇదంతా ఏమైపోయిందంటే ఈ కుటుంబం పాలన అయిపోయింది. అంటే నేను కేసీఆర్ గారు ఒక్కరిని విమర్శిస్తలేను, ఆల్ పార్టీస్ విమర్శన. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ పోతే ఇప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత జగన్ గారు వచ్చారు. అట్లా ప్రతి రాజకీయ పార్టీలో వాళ్ళ కొడుకు వాళ్ళ మనోడు వాళ్ళే వస్తున్నారు. కానీ అది వాళ్ళు ఒక పర్టికులర్ ఫ్యామిలీకి పార్టీ అయిపోతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ ఫ్యామిలీ రాజకీయాలు పోవాలి. ఇంకోటి అందరూ మీరు ఈ ఓటేసే ముందు మీరు కరెక్ట్గా మీరు క్వశ్చన్ చేయాలి. ఆ మేనిఫెస్టోని క్వశ్చన్ చేయాలి. చైతన్యం రావాలి, రెవల్యూషన్ రానంతకాలం పబ్లిక్లో చైతన్యం రానంత కాలము మనం ఉందాం, ఇలాగే ఉంటాం అనేసి నాది. సరే, ఇప్పుడు అదేవిధంగా మరి ఓట్లు దండుకునే సమయంలో ఎందుకంటున్నానంటే మరి బహుజనులకు సంబంధించిన ఓట్లు అనేవి బోల్డ్ ఉంటాయి. సో ఆల్రెడీ బయట వినిపిస్తున్న వాదన అది. కాకపోతే నా మాటగా మరొకసారి మీరు వింటున్నారంతే. సో బహుజనులకు సంబంధించిన ఓట్లను దండుకున్న తర్వాత మరి బహుజనులకు సంబంధించిన సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారు. అంటే ఒక ఎస్సీ కార్పొరేషన్కి ఇన్ని వేల కోట్లు ఇస్తాం, లేకపోతే ఒక బీసీ కార్పొరేషన్కి ఇన్ని వేల కోట్లు ఇస్తాం, లేకపోతే ఆత్మగౌరవ భవనాలు ఇస్తాం, లేకపోతే వారికి ఇట్లా శిల్పాలను లేకపోతే విగ్రహాలను ఏర్పాటు చేస్తాం అన్న డిమాండ్తోటి బయటకు వస్తున్నారు. కానీ ఆ తీరా వచ్చిన తర్వాత ఈ డిమాండ్లను గాలికి వదిలేస్తున్నారు. మీరు అన్న పాయింట్ కరెక్ట్ అండి. ఒకటి ఇప్పుడు ఎస్సీ బ్యాంకు, బీసీ బ్యాంకు, బ్రాండ్ బ్యాంక్ అని పెట్టి మళ్ళీ కొత్త స్లోగన్ ఏంటంటే దీనికి ఒక చట్టం చేస్తున్నాం అంటారు. అసలు చట్టం ఏంటి? ఫస్ట్ ఒక ఎస్సీకి ఒక బడ్జెట్ ఒకటి శాంక్షన్ అయింది. ఆ బడ్జెట్ ఏంది? ఆ బడ్జెట్ కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నారా, మెటీరియలైజ్ చేస్తున్నారా, పబ్లిక్కి చేరవేస్తున్నారా? ఫస్ట్ ఆ బడ్జెట్ వచ్చిన దాన్ని ఏం చేస్తున్నారు? ఆ బడ్జెట్ అని చూపిస్తున్నారు. ఎస్సీ బ్యాంక్, బీసీ బ్యాంక్, బహుజనుల బ్యాంకులు అని చూపించేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అసెంబ్లీలో కానీ పాలన పెడుతున్నారు. ఆ బడ్జెట్ రియల్గా ఆ ఫ్రూట్స్ అనేది సామాన్యుడికి అందుతున్నాయా లేవా? ఇంకోటి ఈ ఎస్సీ బ్యాంకు, బీసీ బ్యాంకులు మళ్ళీ దీనికి మళ్ళీ సపరేట్గా ఒక చట్టం తెస్తున్నామంటారు. చట్టం ఎందుకు? అసలు గవర్నమెంటే దీన్ని గ్రాంట్ చేసింది. ఇంకా చట్టం ఏంటి దానికి? వాడు కొత్తోడు ఇంకో గెలిచి నేను చట్టం చేశాను అంటాడు. అసలు ఈ అమౌంట్ కాడ పేరుకు చెప్పి ఈ అమౌంట్లని లాస్ట్ మూమెంట్లో డైవర్ట్ చేస్తున్నారు, వేరే దానికి వాడుతున్నారు. దాన్ని అడిగే క్వశ్చన్ నాదు లేడు. ఈ బహుజనులకు అంత ధైర్యం లేదు. ఎవరైతే ఇప్పుడు ఎస్సీ బ్యాంక్ ఉన్నాడు, ఎస్సీ ఉంటాడు, దానికి ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ ఉంటాడు, బీసీలో ఒక మినిస్టర్ ఉంటాడు. వాళ్ళంతా ఒక డమ్మీ క్యాండిడేట్ లాగా నిలబడిపోతున్నారు తప్ప అసలు రియల్గా పబ్లిక్ కూడా అడుగుతలేదు. అసలు ఈ బడ్జెట్ అన్నీ అనేది నేను ఒకటి ఫస్ట్ గవర్నమెంట్ కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా ఈ బడ్జెట్లో ఏదైతే కేటాయిస్తారో ఆ బడ్జెట్ అనేది వాళ్ళు సామాన్యులకు చేరుతుందా లేదని అందరిలా ఇప్పుడు ఎట్లా అంటే మనము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎట్లా ఫైల్ చేస్తామో ఆ విధంగా జనాలు చెప్పాలి. ఆయన ఉన్న టర్మ్లో ఇంత ఖర్చు పెట్టాం, శ్వేతపత్రం చేయాలి. ఆ బడ్జెట్ ఏమవుతుందో ఎవరు తెలీదు. పేరుకి మాత్రం ఇన్ని బడ్జెట్లు చేసామంటారు. ఇంత ఇచ్చేసి పేరుకి మాత్రం పేపర్లో ఉంటున్నాయి తప్ప, మీడియాలో కనపడుతున్నాయి తప్ప అక్కడ ప్రాపర్గా ఫ్రూట్స్ అందుతులో ఇంప్లిమెంట్ అవుతలేదు. ఎందుకు అవుతలేదంటే ఆల్ పార్టీస్ పెద్ద దొంగ చిన్న దొంగలే కాబట్టి. ఇప్పుడు అపోజిషన్ అసలు మాట్లాడు, అపోజిషన్ క్వశ్చన్ చేయడు. ఇప్పుడు ఈ మీడియాలో క్వశ్చన్ చేయరు. ఇప్పుడు ఈ చేతులు ఏమైపోయిందంటే ఎవరైతే రూలింగ్లో వస్తారో, స్టేట్లో రూలింగ్ వస్తారో, సీఎం గారి కనుసంధానంలో హైకోర్టు కూడా అయిపోయింది. సీఎం కనుసంధానంలో ఉన్న ఛానల్స్ అయిపోయింది, మీడియా కానీ ఆయన శాసిస్తే మీరు కూడా బెండ్ అయిపోతున్నారు. మీడియా వాళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తేనే మీరు ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. కాబట్టి అది ఒకటి మారాలి. మీకున్న స్వేచ్ఛ
మీడియా కానీ పత్రిక కానీ ఉన్న స్వేచ్ఛ కూడా వాళ్ళు పోగొడుతున్నారు. ఈరోజు స్టేట్ హైకోర్టు జడ్జి గారు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు చెప్పినట్టు పాట పాడుతున్నాడు, లేదంటే వాడు సీట్లో ఉన్నాడు. అలాగే సెంట్రల్లో వచ్చేవారికి ప్రైమ్ మినిస్టర్ రూలింగ్ గవర్నమెంట్ ఏది చెప్తే ఆయన సుప్రీంకోర్టులో జడ్జి చెప్తున్నాడు. ఈరోజు బాబరీ మసీద్ తీసుకున్నా సరే, ఈరోజు ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది, ఈరోజు ఎందుకు దానికి పరిష్కారం వచ్చింది? ఇన్ని రోజులు సుప్రీంకోర్టు ఎన్ని సంవత్సరాల నుంచి కేసులు నడుస్తున్నాయి దానిపైన. రైట్ సార్, మరి పార్టీలు కంటే ఇక్కడ పార్టీల గురించి మనం అనుకుంటున్నాం. సో పార్టీలు అనేవి మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి అభివృద్ధికి చేరువుగా ఉండాలంటే ఏం చేద్దామంటారు? మీ యొక్క సూచన. అభివృద్ధికి చేరు ఉండాలని నా చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఇప్పుడున్న ఈ రూలింగ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో, ఈరోజు పార్టీలు ఏ విధంగా గెలుస్తున్నాయంటే, వీళ్ళ కొన్ని బడా కంపెనీలు అంటే బిగ్ షాట్స్, ఎగ్జాంపుల్స్ రిలయన్స్, అంబానీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టే పార్టీలు గెలుస్తున్నాయి, వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. ఆ ఫలాలు ఇక్కడ ఉన్న మంచి సంపదను కూడా వాళ్ళు దోసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళే డెవలప్, అది మారాలి. ఫస్ట్ మారి ఇంకోటి నేను చిన్న కోరిక నేను కోరేది అంటే, వీళ్ళు ఎంతో పెడుతున్నారు. ఏంటంటే 2 కేజీల బియ్యం, లేదంటే 10,000 ఇస్తున్నాం, ఇల్లు కట్టిస్తున్నాం, అవి కట్టిస్తున్నాం, ఎన్నో పథకాలు పెడుతున్నారు. వీళ్ళు కొన్ని కోట్లు కొట్టేస్తున్నారు. స్కాములు బయటపడుతున్నాయి, కొన్ని స్కాములు బయటపడుతున్నాయి. నేను అనేది అంటే మనకు అపోలో హాస్పిటల్ అక్కర్లేదు, లేదంటే పెద్ద పెద్ద బిర్లా ఇండస్ట్రీలు అక్కర్లేదు, ఈ బిర్లా ఇవన్నీ అవసరం లేదు. నేను అనేది సామాన్యుడికి కావాల్సింది ఒకటేనండి. ఫస్ట్ ఏంటంటే ఫుడ్, మినిమం ఫుడ్, షెల్టర్. మళ్ళీ ప్రతి ఊర్లో ఇటువరకు ఏది మన హాస్పిటల్స్ ఉండే, అసలు ఈ స్కూల్స్ ఈరోజు బడి అనేది లేదు. బడి అనేది మర్చిపోయారు. ప్రతి గ్రామంలో బడి ఉండేది, బడి అనేది పోయింది. ఇదంటే కార్పొరేట్ స్కూల్స్ అయిపోయినాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ సామాన్యుడు బాగుంటాడంటే అతనికి రైతు ఫస్ట్ రైతుకి వాడు బాగు చేయడం అని చూసుకోవాలి గవర్నమెంట్. వాడు కరెక్ట్గా యూరియా కానీ ఫర్టిలైజర్స్ కానీ, వాడు కరెక్ట్గా ఎరువులు కానీ ఇవన్నీ వాడికి ఇవ్వాలి. ఇంకోటి ఫస్ట్ నాకు కోరుకునేది మినిమం ఫుడ్ ప్రాపర్గా ఇవ్వాలి. మినిమం గ్యారంటీ అనేది ఫుడ్, వాడి షెల్టరు, హాస్పిటల్ వాడికి ఈ 3 ఇస్తే వాడు హ్యాపీగా ఉంటాడు. కాబట్టి ఏదో నేను వన్ టైంలోనే మళ్ళీ స్పెషల్ ఎంప్లాయ్మెంట్ ఒకటి ఇప్పించాలి. ఎంప్లాయ్మెంట్ కాడ ఈరోజు కరోనా వచ్చి ఇప్పుడు ఏమైపోయింది, అందరూ ఇక్కడ నుంచి మన విలేజెస్ నుంచి వచ్చి డబ్బులు సంపాదించాలని వచ్చారు. సిటీస్కి వచ్చి ఏదో సంపాదించుకుని వెళ్దాం అనుకున్నారు. ఈరోజు కోవిడ్ వల్ల ఏమైందంటే, రియల్ లైఫ్ ఏంటిదంటే ఊళ్ళలో పని చేసుకోవాలి, పొలాలు పండించుకోవాలి, తినాలి, కడుపు నిండా తినాలి, పొల్యూషన్ లేదు, హ్యాపీగా. ఈ డబ్బులు కాదు ఇంపార్టెంట్, లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేసి బ్యాక్ టు పెవిలియన్ లాగా విలేజ్లోకి వెళ్ళి కష్టపడి మనకు ఫస్ట్ బేసిక్ నీడ్ ఏంటంటే ఫుడ్ గురించి చాలామంది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. చాలామంది హ్యాపీగా మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నేను చివరిగా కోరుకునేది ఏంటంటే, ఇంతమంది రాజకీయాలు ఉన్నారు, లీడర్లు చచ్చిపోయే స్టేజ్కి వచ్చారు, ఒక పిఎం కానీ ఒక సీఎంలు కానీ, కనీసము మినిమం గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. మినిమం గ్యారంటీ ఫుడ్, షెల్టర్, మెడికల్. మళ్ళీ దీంట్లో వైట్ కార్డు, గ్రీన్ కార్డు, ఈ తెల్ల కార్డు ఇవన్నీ ఏంది? అందరికి కామన్ చేసేయండి. మీరు మినిమం గ్యారంటీ ఇవ్వండి, ఇస్తే చాలు. ఇప్పుడు హాస్పిటల్ మళ్ళీ ఇంకోటి, మేము ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం, 3,4,000 లక్షలు ఎందుకేనండి? ఈ 3-4 లక్షలు తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? కార్పొరేట్ హాస్పిటల్ ఖర్చు పెడుతున్నాడు. అదే డబ్బుతోటి, అన్ని కోట్ల డబ్బులతోటి విలేజ్లో హాస్పిటల్ డెవలప్ చేయండి, స్కూల్స్ డెవలప్ చేయండి. స్కూల్స్ ఎందుకు? సామాన్యుడికి అందరికీ మీరు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి, హాస్పిటల్ ప్రొవైడ్ చేయండి. మినిమం గ్యారంటీ ఫుడ్ ఇప్పియండి, మినిమం ఊర్లలో పనులు ఇప్పియండి. అక్కడున్న చేతి వృత్తులు కానీ ఏదన్నా సరే వాళ్ళు డెవలప్ చేయండి. అంతేగాని వీళ్ళంతా చేసేది అల్టిమేట్ తిరిగేసి ఈ బడా కంపెనీస్ పెంచాలనే చూస్తున్నారు. వాళ్ళకి వచ్చే పర్సంటేజ్లు బట్టి వాళ్ళు ఇస్తున్నారు. ఈరోజు రాజకీయ లీడర్లంతా ఒక కీలు బొమ్మల్లాగా బిజినెస్ పర్సన్ దగ్గర కీలు బొమ్మల్లాగా బిజినెస్ పర్సన్ ఆడిస్తున్నారు. రైట్ సార్, ఇప్పుడు అదేవిధంగా మరి రాజకీయంలోకి మరి మీరు చెప్పినట్లుగా మరి పాత తరం వారే ఇప్పటికీ ఉన్నారు. సో కొత్త నీరు వస్తుంటే పాత నీరు పోతూ ఉంటుంది. కానీ ఆ సామెత ఇక్కడ రాజకీయాల్లో జరగట్లేదు. ఏమంటారు? అంటే యువకులు రాజకీయంలోకి రావట్లేదు అన్నది ఎందుకు రావట్లేదు అన్నది నా ప్రశ్న.
యువకులు రాజకీయంలో రావట్లేదంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తలేదు ఫస్ట్. ఆపర్చునిటీస్ అంటే ఏం లేదు. ఆపర్చునిటీస్ ఏంటంటే ఒక 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 ఎగ్జాంపుల్, ఒక మినిస్టర్ కొడుకుకి ఆపర్చునిటీ దొరుకుతుంది, సామాన్యుడికి దొరుకుతలేదు. వాడికి ఆ ఇంట్రెస్ట్ ఉన్నా సరే, సమాజ సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాడికి టికెట్ ఇవ్వరు. అక్కడంతా ఏంటంటే డబ్బుతో కూడింది. టికెట్ అనేది డబ్బుతో కూడింది. డబ్బుతో కూడింది, మళ్ళీ డబ్బుతో కూడింది. అది ఇక్కడ డబ్బు ఎవరిదైనా ఉంటుంది. ఒక మినిస్టర్ దగ్గర, మినిస్టర్ కొడుకులు, ఇంకోటి ఆ మినిస్టర్ కొడుకుల చేతిలోనే వాళ్ళు వారసులుగా వాళ్ళే లీడర్లు అవుతున్నారు తప్ప వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్ లేరు. వేరే వాళ్ళు చేయాలనుకున్న ఇంతమంది చదువుకున్న కుర్రాళ్ళు యూత్ ఉన్నారు. యూత్ అనేది డెవలప్మెంట్ లేదు. యూత్ అనేటోళ్ళు ముందు రావాలంటే నువ్వు 100 కోట్లు ఖర్చు పెడతావా, 10 కోట్లు ఖర్చు పెడతావా, పార్టీ ఫండ్ ఎంత ఇస్తావా అంటే యూత్ ఈ యూత్లు కాడ ఎవరైతే ఉన్నారో ఈ యంగ్స్టర్స్ కూడా వెనుకబడిపోతున్నారు. వాళ్ళకి ఆపర్చునిటీ అనేది వీళ్ళు కలిగించలేరు. ఫస్ట్ రాజకీయ పార్టీలు ఆపర్చునిటీ ఇస్తలేరు. ఏమనంటే నువ్వు డబ్బుతో కూడింది, రాజకీయం అంటే డబ్బుతో కూడింది కాబట్టి నువ్వు గెలవలేవు. అట్లా డబ్బుతోటి తీసుకొచ్చేది. ఇటువరకు పాతకాల రాజకీయాల్లో డబ్బులు అనే మాట లేదు. ఒక మంచి నాయకుడు ఉంటే వాడిని గెలిపిస్తారు. ఆ ఊరందరూ కలిసి ఒక మంచి లీడర్ ఉంటే గెలిపిస్తారు. అంతే తప్ప మాట పైన ఆయన చేసే సర్వీస్ బట్టి ఈరోజు అట్లా డబ్బులు ఎవడు ఎందుకు ఖర్చు పెడితే వాడికి గెలిపిస్తున్నారు. సరే, అంటే ఇప్పుడు ఒక రాజకీయంలోకి ఒక వ్యక్తి వచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మరి అన్ని కోట్లు మళ్ళీ అతను మళ్ళీ అదే సమాజం నుంచి అదే ప్రజల నుంచి మళ్ళీ తీసుకునే పాత పాట నడుస్తుందంటారా, లేకపోతే కొత్త పాట నడుస్తుంది? లేదు, 100% అండి. ఈరోజు 100 కోట్లు పెడితే వాడు 200 కోట్లు సంపాదించాలి. వాడి ఇంటెన్షన్ అంతేగాని ఈ ప్రజలకు సర్వీస్ చేసే ఇంటెన్షన్ మూట మాత్రం అతను ఉండదు. ఎందుకంటే వాడు వ్యాపారంగా చూస్తున్నాడు. ఈరోజు వ్యాపారాలు బిజినెస్ పర్సన్సే రూల్ చేస్తున్నారు. నథింగ్ బట్ వీళ్ళంతా ఒక డమ్మి క్యాండిడేట్ రాజకీయ నాయకులు కూడా. కాబట్టి నేను ఇంకోటి దీనిలో నేను చెప్పేది ఏంటంటే అండి, ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి ఈ వచ్చే బడ్జెట్ అలొకేషన్ కానీ ఇవన్నీ కానీ అక్కడ నడిపించేది ఎట్లా చేయాలి ఏదనేసి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, సోకాల్డ్ ఐఏఎస్ అక్కడ ఉన్న వాళ్ళకున్న పిఏలు కానీ వీళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు కాడ వాళ్ళకు డమ్మీలు అయిపోయారు. ఈరోజు వాళ్ళకు స్వేచ్ఛ లేదు. ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా స్వేచ్ఛ లేదు. వాడి పోస్ట్ వాడు చేయలేడు. ఈ ఐఎస్ఐ చేయలేడు. ఒక లాజికల్ లీడర్, ఒక అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు, వాడు ఒక రౌడీ ఉంటాడు, ఒక బిజినెస్ మ్యాన్, వాడు క్వాలిఫికేషన్ వాడికి ఒక ఫైనాన్షియల్గా నిలబెడతారు. వీడు అసలు వాడికి ఆ నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ ఉండి ఇక్కడ నడిపించేదంతా ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ సర్వీసులు. కాబట్టి వాళ్ళు దయచేసి నేను కోరుకునేది, మీరు ప్రాపర్గా మీ డ్యూటీ మీరు చేయండి. ఏదో డమ్మీగా మా లీడర్ చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను మాత్రం చేయొద్దు. మీ యొక్క జాబ్ మీరు చేయండి అంటే రైట్ వే, నాట్ ఇన్ రాంగ్ వే. మీరు కూడా అక్కడున్న రాజకీయ లీడర్ తోటి కలిసిపోయి మీరు కూడా ఆస్తులు సంపాదించుకుంటున్నారు. సరే, ఇప్పుడు అదేవిధంగా మరి రాజకీయ పార్టీలు ఎలా ఉండాలనే దాని మీద మనం చర్చిస్తున్నాం. చివరిగా ఎవరైతే ఒక అభ్యర్థిని మేము నిలబెడుతున్నాం అంటూ ఒక అధికార పక్షం నిలబెడుతుందో వారికే ఓటు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అతనికి రాజకీయ అనుభవం ఉందా, ఒకవేళ రాజకీయ వారసత్వం ఉందా అన్న విషయాలు మనం ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇది ఇలాగే నడిస్తే మరి భవిష్యత్తులో ఇంకా ఆ యొక్క పార్టీలు కూడా మరి ప్రక్షాళన దిశగా వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించి ఒక వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత అతన్ని అక్కడ పార్టీ టికెట్ ఇచ్చి నిలబెట్టడం జరుగుతుంది. ఆ నిలబడిన వ్యక్తికి మరి రాజకీయ వారసత్వం ఎంత ఉంది, రాజకీయ అనుభవం ఎంత ఉంది, రాజకీయ చరిత్ర అసలు ఎంత ఉంది, అసలు ఇతను రాజకీయానికి పనికొస్తాడు లేదా అన్న విషయాన్ని ప్రజలు చూసుకోకుండానే ఓట్లు వేస్తున్నారు. 100% అండి. అక్కడ 100% అధికార పార్టీ ప్రక్కన నిలబడ్డాడు కాబట్టి టికెట్ మనం ఇప్పుడు ఈ రోజు నేను అనేది ఏంటండి, ఇక్కడ ఉన్నది ఓన్లీ ఇప్పుడు దేశంలో మొత్తం 4 పార్టీలు ఉన్నాయి. ఒకటి బీజేపీ, కాంగ్రెస్, ఒకటి టీడీపీ, ఇంకోటి బీఎస్పీ. లేదా చిన్న మెయిన్ ఉన్నది కాంగ్రెస్, బీజేపీ. మన స్టేట్కి వచ్చేది టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు. ఈ పార్టీలు ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఓటర్ కార్డు ఎట్లుందంటే కన్ఫ్యూజ్ చేసి ఒక ఇండిపెండెంట్ రియల్గా వాళ్ళ ఏరియాలో ఒక ఇండిపెండెంట్ ఒక సోషల్ వర్కర్గా ప్రజాసేవ చేయాలని వెరీ క్వాలిఫైడ్ అతను ఒక ఇండిపెండెంట్ నిలబడితే అతనికి వేయరు ఓటు. ఎందుకు వేయరంటే ఈ రోజు ఎలా అయిపోయిందంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆ 4 జెండాలు కనపడతాయి. 4 జెండాల్లో కనపడ్డ వరకు ఈ 4 జెండాలలో ఏం చేస్తున్నాడు ఓటర్ అనేటోడు కులం బట్టి వాడు వేస్తున్నాడు ఓటు. కులం బట్టి ఓటు వేస్తున్నాడు. కులం అంటే చెప్పాను కదంటే టీఆర్ఎస్ అంటే వెలమదొరలు, టీడీపీ అంటే చౌదరుల పార్టీ, కాంగ్రెస్ రెడ్డిల పార్టీ, బీఎస్పీ అంటే ఎస్సీల పార్టీ. అట్లా ఈ ఓటర్ అన్నాడు ఎట్లా కన్ఫ్యూజన్లో పోరండి.
ఆడు ఏ క్యాస్ట్ నిలబడితే ఆ క్యాస్ట్కి ఆ జెండాకి వేస్తున్నాడు. ఇంకొకరు కొంతమంది ఇంకో నెక్స్ట్ స్టేజ్ వచ్చేవరకు ఏంటంటే ఎవరు డబ్బులు ఇస్తే వాడికి వేస్తున్నాడు, అమ్ముడు పోతున్నాడు. ఇంకోటి ఈ కన్ఫ్యూజన్లో ఏం ఇప్పుడు ఎగ్జాంపుల్ కన్ఫ్యూజన్ స్టేజ్ ఎట్లా వస్తున్నాడంటే, ఇప్పుడు నేనే ఉన్నాను ప్రజెంట్లీ, నేను 4 పార్టీలకి ఏదో ఒక పార్టీకి వేయాలి. నేనేం చేస్తున్నా, ఏదో ఒకటి రవై ఈడికాడి ఈ జెండా కదా ఈ జెండా, ఈడు పెద్ద దొంగ కదా ఈడు చిన్న దొంగ, ఇంకో చిన్న దొంగ, ఇంకోరు ఏమంటారు, అరే గెలిచేది టీఆర్ఎస్ఏ కదా, గెలిచేది టీడీపీ కదా అనేసి వేసేస్తున్నాడు. కన్ఫ్యూజన్ అది జరుగుతుంది. ఇక్కడ ఈ 4 దొంగలే, పెద్ద దొంగ చిన్న దొంగ, అక్కడ ఉన్న జెండాలు 4 జెండాలు దొంగల జెండాలే. కాబట్టి కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి వేస్తున్నాడు. అక్కడ సామాన్యుడు నిలబడే అవేర్నెస్ రాలేదు పబ్లిక్లో. అరే మన ఏరియా వాడు నిలబడ్డాడు, అసలు ఇది పబ్లిసిటీ కాదు. ఈవెన్ మీడియా అక్కడ నేను రిక్వెస్ట్ చేసేది, అక్కడ లోకల్ లీడర్స్ని, నిజంగా సామాన్యుడు వాడు క్వాలిఫికేషన్ చూసి నిజంగా వాడు సమాజ సేవ చేయాలని వస్తున్నవాడిని వాడిని మీరు ఎంకరేజ్ చేయండి అనేసి నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు కానీ ఈ 4 జెండాలకే మీరు కూడా భజన చేస్తున్నారని చెప్తాను నేను చివరిగా. రైట్ సార్. జి మదన్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రైట్. మరి దేశాభివృద్ధిలో మరి రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి అన్న అంశాన్ని మరి ఇంతసేపు మనతో పాటు మదన్ కుమార్ గారు చర్చించడం జరిగింది. మొత్తానికి మరి కులాలకు మతాలకు మరి అతీతంగా ఉండి అభివృద్ధికి చేరువలో ఉండే మరి వ్యక్తిగతంగా ఎవరైతే నిలబడే ఇండిపెండెన్స్ ఉంటారో వారిని కూడా గుర్తించాలని, అదేవిధంగా ఏదో అధికార పార్టీకి సంబంధించిన ఒక టికెట్ మీద ఎవరో రాజకీయ అనుభవం లేని వ్యక్తి, ముఖం తెలియని వ్యక్తిని కూడా ఒకవేళ నిలబెడితే సో అక్కడ ఓటు అనే హక్కుతోటి మరి వారిని కూడా అక్కడ ఎదిరించాలి, అక్కడ వ్యతిరేకత రావాలి అంటూ కూడా తన యొక్క మాటగా చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.